అసలు భాగ్యనగరానికి ఏమైంది? దీపావళి వచ్చిందంటే అమావాస్య చీకట్లో వెన్నెలను తలపించేలా టపాసులతో వెలుగులు నిండేవి. ఢమాల్ ఢమాల్ చప్పులతో మోతం మోగిపోయేది. సాయంత్రం 6 గంటల నుంచి మొదలై అర్ధరాత్రి వరకు ఒకటే పటాసులు పేలేవి. కానీ ఈసారి అవేవీ లేవు. అంతా సాదాసీదాగా జరిగిపోయింది. హైదరాబాద్లో దీపావళి జోష్ ఎందుకు తగ్గింది? టపాసుల మోత ఎందుకు తుస్సుమంది? దీపావళి వెలుగు దివ్వెల పండగ. పండగకి 10 రోజుల ముందు నుంచే మార్కెట్లో వేలాది రకాల టపాసులు సందడి చేస్తాయి. దివాళీ రాకమునిపే టపాసుల గోడ మొదలవుతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా పండగ రోజుతో సంబంధం లేకుండా క్రాకర్స్ కాలుస్తూ సందడి చేయటంలో నగరవాసులు ముందుంటారు. ఇది ప్రతి ఏటా జరిగేది. కానీ ఈసారి సీన్ మారింది. దీపావళి పండగొచ్చినా టపాసుల మోత అనుకున్న స్థాయిలో మోగలేదు. చెవులు దద్దరిల్లేలా 1000 వాలా 2000 వాలాల చప్పుడు అంతంతే. ఆకాశంలో ఢామ్ అని పేలుతూ వెలుగులు చిమ్మే షాట్స్ అక్కడక్కడ మాత్రమే కనిపించాయి. 10 గంటల తర్వాత చాలా ఏరియాలు చడీ చప్పుడు లేకుండా సైలెంట్ అయిపోయాయి. దీపావళి కళే తప్ప టపాసుల మోత లేకపోవడానికి సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిన మెసేజ్లు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా అస్త్రంగా పర్యావరణ ప్రేమికులు పంపిన మెసేజ్ల ప్రభావం దీపావళిపై కనిపించింది. భారీ శబ్దాలు, పొగ ఎక్కువగా వచ్చే క్రాకర్స్ ని కాల్చడం వల్ల పర్యావరణానికి హాని జరుగుతోందని, జీవరాశుల మనుగడపై ప్రభావం చూపుతుందన్న సందేశాలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయ్యాయి. వీడియోలు, ఫోటోలు, మెసేజ్లు వైరల్గా వ్యాపించాయి. జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ దీపావళిని ఎకో దీపావళిగా జరుపుకోవాలని చెప్పిన వీడియో క్లిప్ వాట్సాప్ లో దీపావళికి 4 రోజుల ముందు నుంచే సందడి చేసింది. 2-3 గంటల సరదా కోసం వేలు లక్షలు ఖర్చు పెట్టి క్రాకర్స్ కొనడం కంటే నిరుపేదలకు కొంతైనా సాయపడదామనే మెసేజ్లు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. శబ్దాల మోతకు పెంపుడు జంతువులు, పిచ్చుకల మనుగడపై ప్రభావం చూపుతోందని జంతు ప్రేమికులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఉద్యమమే చేశారు. ఎన్నో జీవరాశులపై దీపావళి ప్రభావం ఉంటుందన్న సందేశాలు వేలాదిగా షేర్ అయ్యాయి. దీపావళి మోత తగ్గడానికి పర్యావరణ స్పృహ ఒక్కటే కారణం కాదు. అంతకు మించిన భావోద్వేగాలు చాలానే ఉన్నాయి. పక్క దేశంపై పెరుగుతున్న కోపం, టపాసుల డబ్బును పేదలకు పంచమనే సందేశాల ప్రభావం దీపావళి పండుగపై ఎఫెక్ట్ చూపించింది. అన్నీ కలిసి దీపావళి టపాసుల అమ్మకాలు బాగా తగ్గాయి. పర్యావరణంపై దుష్ప్రభావంతో పాటు చైనాపై కోపం కూడా టపాసుల మోత తగ్గటానికి ప్రధాన కారణాలు. పాకిస్తాన్కి చైనా సాయం అందిస్తోంది కాబట్టి చైనా క్రాకర్స్ ని బహిష్కరించండి అంటూ సందేశాలు వెల్లువెత్తాయి. టపాసుల కొనుగోళ్లపై ఆ ప్రభావం కూడా కనిపించింది. కొన్ని దుకాణాల్లో మేడ్ ఇన్ ఇండియా టపాసులు మాత్రమే అనే బోర్డు కనిపించాయి. చైనా టపాసుల్లో ప్రమాదకరమైన పదార్థాలు వాడటం వల్ల వచ్చే ఇబ్బందులపై జరిగిన ప్రచారం కూడా కలిసొచ్చింది. పర్యావరణ స్పృహ, చైనా క్రాకర్స్ పై వ్యతిరేకతే కాకుండా ఈసారి క్రాకర్స్ అమ్మకాలు తగ్గటం వెనక ఆర్థిక కోణం కూడా ఉంది. ఈ ఏడాది దీపావళి నెలాఖరున రావటం కూడా మోత తగ్గటానికి ప్రధాన కారణం. చాలా మంది ఉద్యోగులకు 1వ తేదీ నుంచి 10వ తేదీలోపు జీతాలొస్తాయి. కానీ దీపావళి ఈ నెల 30న వచ్చింది. దీంతో టపాసుల బడ్జెట్ బాగా తగ్గించారు ఉద్యోగస్తులు. కారణాలు ఏవైనా ఈసారి పండగ శోభ తగ్గిందన్నది మాత్రం నిజం. ఈ విషయం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నివేదికలు సైతం ధృవీకరిస్తున్నాయి. ప్రతి ఏటా సాధారణ రోజుల్లో కంటే దీపావళి నాడు 3 రెట్లు ఎక్కువగా ధ్వని, వాయు కాలుష్యం నమోదయ్యేది. ఈసారి మాత్రం కేవలం 1.5 రెట్లు మాత్రమే పెరుగుదల కనిపించింది.
వ్యాపార వర్గాలు కూడా దీపావళి మోత తగ్గిందనే చెప్తున్నాయి. 300 కోట్ల విలువైన క్రాకర్స్ ఏడాది హైదరాబాద్ లో అమ్ముడైనట్లు అంచనా వేస్తున్నాయి. ఇది ఊహించిన దానికంటే తక్కువ. దీపావళి టపాసుల అమ్మకం ఏటికేడాది పెరుగుతూ ఉంటుంది. అయితే ఈసారి పెరుగుదల స్వల్పంగానే ఉంది. టపాసుల ధరలు పెరగటంతో పోల్చుకుంటే ఓవరాల్ గా క్రాకర్స్ అమ్మకాలు తగ్గినట్లు.